వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతములో మామిడికాయలు బాగా కాసిన అన్ని ఫలాలు కావు. అట్లే 12 సంతానములు 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించెత్తైన విచారించలేదు. ఇక తర్వాత కథాసారం. సాయి స్థిరచరాల్లో నిడి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఠాణా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కర్ అని ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తిభావానికి గురువు ప్రసన్నులయ్యారు. అతడు సాయిని మునుపెన్నడూ చూడకుండానే మొక్కుకోగా అతని కోరిక తీరడం, బాబా తనకు చక్కటి అనుభవాన్ని కలుగజేయటం గురించి వినండి. ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథ పఠన, భక్తి లేకుండా దేవుని పూజ, ఇవన్నీ అర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవ జ్ఞానం లేని జ్ఞానం వ్యర్థం. ఈ పుస్తకాల్లో నేర్చిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయిలీలా ప్రబంధం ఎందు నిమిత్తం, దీనితో అనుబంధం ఏమిటో నేను ఎరుగును. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీన్ని వ్రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేగాక గ్రంథ రచనకు అర్హత అవసరం. నేను